నువ్వు సెటిల్ చేయాలి. మీ పక్కన చెప్పండి, నువ్వు సెటిల్ చేయాలి. ఒక వ్యాధికి నువ్వే సెటిల్మెంట్ని ఇవ్వాలి. సాతాను క్రియలకు, వ్యాధులకు, రోగాలకు, శాపానికి, సమస్తమైన దరిద్రతకు అన్నిటికీ నువ్వే ఒక ప్లేస్ను చూపించాలి. ఆ ప్లేస్ నీకు తెలుసా తెలీదా? మీ పక్క వాళ్ళని అడగండి, నీకు దారి చూపించడం తెలుసా? వాటిని ఎక్కడ సెటిల్ చేయాలో నీకు తెలుసా? లేచినాడురా సమాధి గెలచినాడురా. ఎంతమంది ఇజ్రాయెల్ దేశానికి టూర్కి వెళ్ళారు? టూర్కి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? మీ పక్క వాళ్ళు చెప్పండి. డబ్బులు ఖర్చు పెట్టుకుని టూర్ పోవాల్సిన పనే ఉంది? యూట్యూబ్లో కొడితే మొత్తం వస్తుంది కదా, ఇంటర్నెట్ ఉంటే చాలు. మీ పక్క వాళ్ళు చూడండి, దిగులు పడద్దు. ప్రభా, ఒక జీవితంలో ఒక్కసారన్నా ఎరుసలేం తీసుకెళ్ళాయినా అని కంగారు పడి ఏడవకు. ఎందుకంటే యూట్యూబ్లో టక్ టక్ అని కొట్టినాం అనుకోండి, మొత్తం వచ్చేస్తుంది చరిత్ర. అందరికీ ఉన్నారా లేదా? యేసుప్రభు సమాధి ఖాళీ సమాధి. ఎంతమంది నమ్ముతున్నారు? సగం ఎత్తారండి. పూర్తిగా ఎత్తండి, లేదంటే అసలు ఎత్తకండి. యేసుప్రభు సమాధి ఖాళీ సమాధి, ఎవరు లేరు, ఏమీ లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసుప్రభు సమాధి ఖాళీ సమాధి అన్న వాళ్ళు పూర్తిగా చేయి పైకి ఎత్తండి. రాంగ్. ఎందుకో తెలుసా అండి? మీ పక్క వాళ్ళు చెప్పండి, యేసుప్రభు సమాధి తెరవబడి ఉంది. నేనే ఫస్ట్ చేయి ఎత్తా, తెరవబడే ఉంది. కానీ అందులో ఖాళీగా ఉందని చూడడానికి అనుకుంటే మాత్రం ఫెయిల్ మనం. ఎందుకో తెలుసా అండి? యేసు ప్రభు ఒక పాత్రను స్వీకరించాడు. ఆ స్వీకరించిన దాన్ని సమాధి చేసి ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. ఒకవేళ యేసయ్య సమాధి నీకు ఖాళీ సమాధి అనుకుంటే నువ్వు ఫెయిల్. ఎందుకో తెలుసా? నీ ప్రతి ఫెయిల్యూర్ని ఆయన సమాధి చేసి ఉన్నాడు. ప్రతి వ్యాధిని ఆయన సమాధి చేసి ఉన్నాడు. ప్రతి అపవాదిక హోల్డ్ను ఆయన సమాధి చేసి ఉన్నాడు. ప్రతి శాపాన్ని ఆయన సమాధి చేసి ఉన్నాడు. ప్రతి దరిద్రతను ఆయన సమాధి చేసి ఉన్నాడు. నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా యేసయ్య సమాధి ఖాళీ సమాధి, అందుకనే నేను లేచి ఉన్నానని చెప్పడానికి సమాధి తెరవబడింది అనుకుంటే మాత్రం పొరపాటు. ఆయన లేచిన మాట నిజమే, హల్లెలూయా. ఆయన పునరుద్ధాన శక్తి, జీవం కలిగిన వాడు, హల్లెలూయా. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కాబట్టి ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. కానీ ఆయన లేచి ఉన్నాడు. కానీ సమాధి ఎందుకు తెరవబడిందో తెలుసా? ఆ సమాధిలో ఈరోజు నువ్వు ఎక్కడైనా సఫర్ అవుతుంటే అది సమాధి చేయబడింది, అక్కడికి నువ్వు పంపించాలి. ఓయ్ ఏంటి రాంగ్ అడ్రస్కి వచ్చావు? సమాధిలో ఉండాల్సిన దానివి ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ పక్కలు చెప్పండి, యేసు నామములో దయ్యములను, వ్యాధులను, రోగములను వెళ్ళగొడతారు. ఎక్కడికి? సమాధిలోకి. ఇప్పుడు చెప్తున్నారు. మీ పక్కలు చెప్పండి, యేసయ్య నీ కొరకు నీకంటే ముందు పుట్టి, నువ్వు పుట్టిన తర్వాత నీకు వచ్చే ప్రతి సమస్యను ఆయన సమాధి చేసి ఉన్నాడు. మీ పక్కలు చెప్పండి, వ్యాధికి సెటిల్మెంట్ ఇవ్వాలి నువ్వు. నీకు ఎక్కడెక్కడంటే బాగుండదు, నువ్వు వెళ్ళి సమాధిలో సెటిల్ అయిపో. అక్కడే నువ్వు బ్యూటిఫుల్గా ఉంటావు. యేసయ్య నేను సమాధి చేశాడు, అక్కడ పడి ఉండు. నీ జీవితంలో ఏ ఫెయిల్యూర్ వచ్చినా, నీ జీవితంలో ఏ అపవాది క్రియలు కనపడినా దాని కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు చూపించి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపో అని చెప్పాలి. అది నీ శరీరంలో కనపడితే నువ్వు దాన్ని నీ శరీరంలో సెటిల్ అయ్యేటట్టుగా చూడకూడదు. ఇది దేవుని చిత్తం కాదేమో, దేవుడే పంపించాడేమో. దేవుడు పంపించే పని అయితే ఆయన ఎందుకు సమాధి చేయబడతాడు? ఆయన ఎందుకు తిరిగి లేస్తాడు? మీ పక్కవాళ్ళు చెప్పండి, నువ్వు క్రీస్తులో సెటిల్ అవ్వాలి. క్రీస్తు సంబంధం లేని దాన్ని సమాధిలో సెటిల్ చేయాలి.